కనిగిరి నియోజకవర్గంలోని పీసీపల్లి మండలం దివాకరపల్లి గ్రామంలో రిలయన్స్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర విద్యా ఐటీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్, రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ పిఎంఎస్ ప్రసాద్, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ముఖ్య కార్యదర్శి కె విజయానంద్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డిబివి స్వామి, కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే ముతుముల అశోక్ రెడ్డి, సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, దర్శ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి, ఎర్రగొండపాలెం ఇన్ఛార్జ్ గూడూరు ఎలక్షన్ బాబు తదితరులు. ముందుగా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు. సభా అధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు, మిత్రులు ఉగ్ర నరసింహారెడ్డి గారికి, అదేవిధంగా ఈనాటి ముఖ్య కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన యువ నాయకుడు, అదేవిధంగా మంత్రివర్యులు మన లోకేష్ బాబు గారికి, అట్లానే మరొక మంత్రివర్యులు స్వామి గారికి, పెద్దలు సీఎస్ గా పనిచేస్తున్న విజయానంద్ గారికి, అట్లానే ప్రసాద్ గారి పిఎంఎస్ ప్రసాద్ గారికి, రిలయన్స్ డైరెక్టర్ గారికి, అదేవిధంగా మాధవరావు గారికి, సిఓ రిలయన్స్ త్రిపాఠి గారికి, కలెక్టర్ గారికి, అదేవిధంగా సోదర శాసనసభ్యులకి, ఎమ్మెల్యేలకి, అదేవిధంగా స్థానిక సర్పంచ్ కి మరియు ఇతర పెద్దలకి, అదేవిధంగా నెట్ క్యాప్ సంబంధించిన అధికారులకి, అట్లానే మా అధికారిని కీర్తి గారికి, అదేవిధంగా కనిగిరి నియోజకవర్గ నలుగురు నుంచి వచ్చిన ప్రజలందరూ కూడా ముందుగా పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు. దాదాపు మన ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వంలో 9 మాసాలైన ఇప్పుడు అధికారంలోకి వచ్చి చాలా మంది అడుగుతూ ఉన్నారు, మీరేం చేశారు 9 మాసాల్లోనే. నేను ఒక మాట చెప్తా ఉన్నాను. మొదటిగా ఈ దేశంలో ఎక్కడ ఇవ్వని పెన్షన్స్ ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే ఇస్తున్నారని చెప్పి కూడా సభాముఖ్యం నేను అందరికీ చెప్తా ఉన్నాను. దాదాపు ఒక్క పెన్షన్లోనే 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న రాష్ట్రం ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది ఆంధ్ర రాష్ట్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మాత్రమే అని చెప్పి కూడా మేము అందరూ తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇచ్చిన హామీల ప్రకారం ప్రతి ఇంటికి కూడా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నాం. అదేవిధంగా మనం దాదాపు 200 పైచలకు అన్నా క్యాంటీన్లు మొత్తం కూడా ఓపెన్ చేయడం జరిగిందన్నమాట ఈ రాష్ట్రంలో. అదేవిధంగా ఈ ప్రభుత్వం అధికారంలో రాగానే ఇచ్చిన మాట ప్రకారం ఉచితంగా ఇసుక కూడా సప్లై చేసే కార్యక్రమం కూడా చేశామన్నమాట. ఇన్ని కార్యక్రమాలు ఈ ప్రభుత్వం ఒకదాంతో ఒకటి మొత్తం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇందాక స్వామి గారు చెప్పారు, చాలా మంది ప్రతిపక్షం ఏడు పడితే మాట్లాడుతున్నారు, అవగాహన లేకుండా చెప్పారు. ఖచ్చితంగా తల్లికి వందనమనే కార్యక్రమం, అదేవిధంగా రైతులకు ఇచ్చే కార్యక్రమం కూడా రేపు రాబోయే సంవత్సరంలో ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రజలకు అందిస్తామని చెప్పి కూడా సభాముఖ్యంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇవాళ మనం ఇక్కడికి సమావేశం అవడానికి గల ముఖ్య కారణం ఏంటంటే